మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోలీసులపై అవమానకర బెదిరింపు వ్యాఖ్యలు మానుకోవాలని ఏపీ పోలీస్ అధికారుల సంఘం సూచించింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు పోలీసులను ఉద్దేశించి మాట్లాడిన మాటల్ని ఖండిస్తున్నట్టు రాష్ట్ర పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు జనకుల శ్రీనివాసరావు తెలిపారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ దిగజారిపోయాయని, పోలీసులు రిటైర్ అయినా బట్టలు ఊడదీసి నిలబెడతానని జగన్ మాట్లాడటం సరికాదన్నారు. రాష్ట్ర పోలీసుల మనోభావాలు, ఆత్మస్థైర్యం దెబ్బతినే విధంగా బెదిరింపుగా వ్యాఖ్యలు ఉన్నాయన్నారు. రాష్ట్రంలో విధులు నిర్వహిస్తున్న పోలీసులు గత 8 నెలల కిందట తమ ప్రభుత్వంలో పనిచేసిన వారే అని గుర్తుంచుకోవాలన్నారు. రాజకీయ లబ్ధి కోసం జగన్ ఇలాంటి వ్యాఖ్యలు చేశారన్నారు. చట్టాలను, ప్రజాస్వామ్యాన్ని గౌరవించని వారికి పోలీసులు సెల్యూట్ చేయరని శ్రీనివాసరావు తెలిపారు. జగన్మోహన్ రెడ్డి తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలని సూచించారు. నేను ఆంధ్రప్రదేశ్ పోలీసు అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పోలీసులను ఉద్దేశించి ప్రెస్ మీట్లో పోలీసులు రిటైర్డ్ అయిన తర్వాత కూడా బట్టలు ఊడదీసి నిలబెడతానని చెప్పేటటువంటి వాక్యాలను ఆంధ్రప్రదేశ్ పోలీసు అధికారులను తీవ్రంగా పరిగణిస్తూ ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే గతంలో 9 నెలల క్రితము మీ ప్రభుత్వంలో కూడా ఇదే పోలీసులు పనిచేశారని చెప్పి ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నాం. ఎందుకంటే పోలీసులు ఎప్పుడు కూడా చట్టానికి, న్యాయానికి, సత్యానికి, ధర్మానికి నిలబడిన 4 సింహాలు పోలీసు, దానికి సెల్యూట్ చేస్తామే తప్ప చట్టాల పట్ల, ప్రజాస్వామ్యం పట్ల వ్యతిరేకత ఉన్న వాళ్ళకి ఎవరికి కూడా మేము సెల్యూట్ కొట్టమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాం. రిటైర్డ్ అయిన తర్వాత కూడా ఆ విధంగా మీరు, అంటే మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన మీరు 5 సంవత్సరాలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఈరోజు ఈ విధంగా మాట్లాడుతుంటే అది చాలా దురదృష్టకరంగా ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారుల సంఘం భావిస్తూ ఉన్నది. ఎందుకంటే మీరు ఈ విధంగా మాట్లాడటం వల్ల, మీరే వీళ్ళు ఈ విధంగా మాట్లాడితే మీ కింద వాళ్ళు ఇంక ఎలా మాట్లాడతారో ఒకసారి మీరు మననం చేసుకోవాలి. అదేవిధంగా మీరు ఈ వ్యాఖ్యల పట్ల లా అండ్ ఆర్డరు ఫెయిల్ అయిపోయిందని ఆ వ్యాఖ్యలన్నీ ప్రజల్లో తీసుకొస్తే మీరు ప్రజాస్వామ్యానికి, దీనికి ఏం సంకేతం ఇస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. చాలా బాధగా ఉంది. మీ వ్యాఖ్యలు మా ఆత్మధైర్యాన్ని, మనోభావాల్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయి. కాబట్టి మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారుల సంఘం నుంచి మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.